ఇది ఇట్లా పెడితే బీజేపీ ఆర్ఎస్ఎస్ పని విద్వేషాలు రెచ్చగొట్టుడే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఫైర్ మణిపూర్కు మోడీ రాకపోవడం సిగ్గుచేటు ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయనకు పట్టదా ఈ రాష్ట్రం భారత్లో భాగం కాదని బీజేపీ ఆర్ఎస్ఎస్ భావిస్తున్నాయేమో బీజేపీ రాజకీయాలకు మణిపూర్ చాలా కోల్పోయింది శాంతి సామరస్యాలను తిరిగి తీసుకొస్తామని హామీ మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర షురు యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ సీతక్క వివేక్ షర్మిల అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇక్కడ ఆదివారం మణిపూర్ దౌబల్లో భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం సందర్భంగా రాహుల్ కు జాతీయ జెండా అందజేస్తున్న ఖర్గే అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం పోయినసారేమో కన్యాకుమారి నుంచి ప్రారంభించి ఇప్పుడేమో మణిపూర్ నుంచి అల్లర్లతో సర్వస్వం కోల్పోయిన మణిపూర్ ప్రజలను పరామర్శించేందుకు ఒక్కసారి కూడా ప్రధాని మోడీ రాలేదని అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు బీజేపీ రాజకీయాల కారణంగా మణిపూర్ ఎంతో కోల్పోయిందని అన్నారు ఆ పార్టీని విద్వేష రాజకీయాలను ఆరోపించారు మణిపూర్ ప్రజల బాధను తాము అర్థం చేసుకున్నామని శాంతి సామరస్యాలను తిరిగి నెలకొల్పుతామని భరోసా ఇచ్చారు ఆదివారం మణిపూర్లోని దౌబల్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్రకు రాహుల్ శ్రీకారం చుట్టారు దౌబల్లోని కోంగ్జోమ్లో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి జాతీయ జెండాను ఊపి తన యాత్రను రాహుల్ ప్రారంభించారు 67 రోజుల పాటు 6713 కిలోమీటర్లు యాత్ర కొనసాగబోతా ఉంది 2022 సెప్టెంబర్లో కన్యాకుమారి నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టారు గతేడాది జనవరిలో కాశ్మీర్లో ముగించారు ఇప్పుడు మణిపూర్ నుంచి ఆయన చేపట్టిన న్యాయ యాత్ర మార్చి 20న ముంబైలో ముగియనుంది 67 రోజుల్లో 6713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు సుమారు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల పరిధిలో 100 లోక్సభ నియోజకవర్గాలు 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయబోతా ఉన్నారు ఈ యాత్ర ద్వారా ఓట్లు అడిగేందుకే వస్తారు ఖర్గే మణిపూర్ ప్రజల ఓట్లను అడిగేందుకే ప్రధాని మోడీ వస్తారని రాష్ట్ర ప్రజల బాధను పంచుకోవడానికి మాత్రం రారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు సముద్రంలో ఈత కొట్టేందుకు మోడీకి టైం ఉంటుంది కానీ మణిపూర్కు వచ్చేందుకు ఉండదని విమర్శించారు మతాన్ని రాజకీయాలను కలిపి ప్రజలను బీజేపీ రెచ్చగొడుతుందని ఫైర్ అయ్యారు సామాజిక న్యాయం లౌకికవాదం సమానత్వానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్ జోడో న్యాయ యాత్రను రాహుల్ చేపడుతున్నారని ఆయన చెప్పారు మణిపూర్ మహిళతో రాహుల్ గాంధీ అంటే వార్తను చూస్తా ఉన్నాం నిన్న రాహుల్ న్యాయ జోడో యాత్ర ఏదైతే ఉందో భారత్ న్యాయ జోడో యాత్ర ఆ యాత్రను ప్రారంభించారు ఆ యాత్రలో భాగంగా నిన్న మణిపూర్లో బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు సో ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ పని విద్వేషాలు రెచ్చగొట్టుడే అని చెప్పి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ నిన్న ఫైర్ అయినటువంటి మాట సో నిజంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ మత విద్వేషాన్ని రెచ్చగొడతాయా ప్రజల ఒపీనియన్ ఏంది రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా ఒకసారి మీ ఒపీనియన్ కూడా తీసుకుందాం బీజేపీ ఆర్ఎస్ఎస్ మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ బీజేపీ ఆర్ఎస్ఎస్ రైట్ ఈ అంశంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి బీజేపీ ఆర్ఎస్ఎస్ మత విద్వేషాలను రెచ్చగొడతాయని చెప్పి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంది బీజేపీ ఆర్ఎస్ మతాన్ని రెచ్చగొడతాయి అనుకునే వాళ్ళు ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ మతాన్ని రెచ్చగొట్టవు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి